గోవిందాయ నమః. చూడండి, చాలా చిన్న పిల్లలు, పాపం కళ్ళు కూడా తెరవలేదు. ఇప్పటికే ఇవి 3 రోజులైంది. ఆల్రెడీ 2 చనిపోయి 2 మిగిలినాయి మొత్తం 4గిట్లో. ఇలా కుయ్యి కుయ్యి అని అరుస్తూ ఏదో చిన్న సౌండ్ చేస్తుంటే అప్పుడు చూసామన్నమాట మేము. అప్పటి వరకు మాకు కూడా తెలియదు. సరే ఏందా ఏదో చిన్న కుక్క పిల్లలు అరుస్తున్నాయని చూసాము. వీటికి పాపం పాలు లేవన్నమాట. తల్లికేమో తిండి లేదు. తల్లికి తిండి లేని వీటికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా మనుషుల డెలివరీ అయితేనే 3 నెలలు అలా రెస్ట్ తీసుకుంటాం. పాపం వీటికి పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేక అది అక్కడే పడుకుంది. దానికి తిండి మాత్రం లేకపోయేటప్పటికి పాపం పాలు లేక ఇవి అరుస్తూ ఉన్నాయి. సరే ఏం చేస్తాం, ఈ రోజుకి ఇట్లా చేద్దామని చెప్పి ఈ విధంగా సిరంజితోటో పాల ప్యాకెట్ తెప్పించి ఇంటి దగ్గర అయితే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఇక్కడ మేమేం చేయడానికి లేదు. అయినా కూడా పాపం మనసు ఒప్పక ఇలాగా ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకొని ఇలాగా సిరంజితోటి కొంచెం తాగిస్తున్నాం అన్నమాట. అలాగే తల్లికి కూడా ఒక 2-3 ప్యాకెట్లు పాలు తీసుకెళ్ళి పోసాము. ఈ రోజుకైతే కొంచెం సేఫ్. మళ్ళీ రేపటి సంగతి రేపు చూడాలి. తల్లి చూడకుండా మేము పిల్లల్ని అలా తీసుకొని వచ్చి కొంచెం పాలు తాగిచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలంటే మళ్ళీ తల్లి చూస్తే మమ్మల్ని ఊరుకోదు కదా. అందుకని ఆ తల్లిని పక్కకు పంపించి ఆ తర్వాత ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి మళ్ళీ తల్లిని పిలుచుకొచ్చామన్నమాట. ఈలోపు అసలు పాప మా తల్లి ఎంత ఆరాటంగా పిల్లలేరా అని ఎంత ఎతుకుతుందో. నాకు అప్పుడు అనిపించింది, అసలు ఎలా పిల్లల్ని కనేసి చెత్త కుండీలలో పడేస్తుంటారు ఒక్కొక్కరు వారి పరిస్థితులను బట్టి. పాపం జంతువులే ఇంత ఆరాటంగా కొంచెం సేపు కనపడకపోయేటప్పటికి అవి అంత వెతుకుతున్నాయే పిల్లల్ని అనిపించింది. అన్నీ తెలిసిన మనుషులు ఈ విధంగా ఎట్లా చేస్తున్నారో ఏందో. శిశు సదనంలో దరిదాపుగా 50 మంది పిల్లలు పెరుగుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచో పెంచబడలేకో లేకపోతే ఎక్కడెక్కడ చెత్త కుప్పల దగ్గర అక్కడక్కడ రైల్వే స్టేషన్ల దగ్గర వదిలేసిన పిల్లలే కదండి. మట్టి తిన్నయ్యా. అంటే ఇవి మట్టిలో డెలివరీ అయినాయి కదా పిల్లలు, అంటే అవి అట్లాగే ఉంటాయి కాబట్టి వాటిని తెచ్చి ముక్కులు తుడిచి మూతులు తుడుస్తారు. అవి అంటే నేల మీదే కనేస్తాయి కదా. అవి అసలు ఒకసారి మా చేతిలోనే కన్నాయి. సార్ చేస్తాడు అవన్నీ, అసలు చేయను. కానీ వాటికి ఓపిక ఉండాలి ఇట్లా చేయాలంటే. ఒక్క చుక్క తాగనల్ని గమ్ము కొడుకుందా కుయ్యం 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 అంటుంది దాని నుంచి. పాలు వేస్ట్ అయిపోతాయి అంటే అరిచి అరిచి గొంతు ఎండిపోయి సగం చచ్చిపోతాయి కదా. ఇది ఒకరోజు చల్లబడిన కాలం కాబట్టి అవి ఇప్పుడు దాకా బతికున్నాయి. లేకపోతే ఈ ఎండలకైతే మొన్న ఎండలకైతే ఎప్పుడో చచ్చిపోయాయి. చాలు